పొటాషియం థయోసైనైడ్, ఇంకొకటి హైడ్రోజన్ క్లోరైడ్ HCl. సో ఏదైతే మనకి ఫార్టిఫైడ్ రైస్ ఉందో ఇందాక సార్ కూడా చెప్పారు, దాంట్లో కర్నల్స్ ఉంటాయండి 1%. ఏదైతే కొద్దిగా అప్పుడప్పుడు మనుషులు చెప్తూ ఉంటారు ప్లాస్టిక్గా కనపడుతూ ఉన్నాయని, సో ఇది ఫోర్టిఫికేషన్ చేసుకొని దీంట్లో ఐరన్ ఫోర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఐరన్ ఫోర్టిఫికేషన్ చేయడం వల్ల మరియు ఇంకా మల్టీవిటామిన్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఇది అంటే రెండు విధంగా ఇది పనికి వస్తూ ఉంది. ఒకటి దీనివల్ల న్యూట్రియంట్స్ పెరుగుతూ ఉన్నాయి, రెండోది ఇది ఐడెంటిఫై చేయడానికి కూడా పనికి వస్తూ ఉంది. సో ఇది ఒకవైపు నాన్ ఫోర్టిఫైడ్ రైస్ పెట్టామండి, ఏదైతే సామాన్యంగా మీరు వేరే దుకాణాల నుంచి కొంటూ ఉంటారో. ఇంకొకటి ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ప్రభుత్వం పరంగా ప్రత్యేకంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఫోర్టిఫైడ్ రైస్ మాత్రమే, బికాజ్ దీంట్లో ఈ కర్నల్స్ ఉన్నాయి, ఇవి కూడా రైస్తోనే తయారవుతాయి. రైస్ ఏదైతే పౌడర్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఐరన్ మరియు మల్టీవిటామిన్స్ కలుపుకుంటారు, దాన్ని మైక్రోన్యూట్రియంట్ మిక్స్ అంటారండి. ఆ మిక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రైస్ కర్నల్స్ లాగానే తయారు చేస్తారు. సో ఆ విధంగా ఇంకా తినడానికి కానీ దేనికి కూడా ఇట్ ఈస్ సేమ్ టేస్ట్ అనమాట. చూడడానికి మాత్రమే పైన ఫోర్టిఫికేషన్ జరుగుతుంది కాబట్టి దాని కొద్దిగా రంగు కొద్దిగా ఇంకా తెల్లగా ఉంటుంది, చూడడానికి కొద్దిగా ఇంకా తేడా కనిపిస్తుంది. కానీ చూడడంతో పాటు ఇంకా మనం కోర్టుకి వెళ్తూ ఉంటే మేము అక్కడ టెస్ట్ ఏ విధంగా చేశారని అవి అనేటివి నిరూపించుకోవడానికి ఇది ఫార్టిఫైడ్ అని కొద్దిగా ఇంతకుముందు ఇబ్బంది ఉండే, అంటే విజువల్ ఇన్స్పెక్షన్లో టెస్ట్ చేసుకునే వాళ్ళం. అది కాకుండా ఇంకా